ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకొని వైఎస్ఆర్ జిల్లాలోని ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. సోమవారం ఉదయాన్నే జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి, వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకొని ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ఆర్ సమాధిపై పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన వారిలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, మాజీ మంత్రి ఉషాశ్రీ, మాజీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, రాచమల్లి శివప్రసాద్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, రఘురాం రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు. భారీ సంఖ్యలో వైఎస్ఆర్ అభిమానులు, వైసీపీ శ్రేణులు ఘాట్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి వారికి అభివాదం చేస్తూ అందరినీ ఆప్యాయంగా పలకరించారు. వైఎస్ఆర్ ఘాట్ వద్ద విజయమ్మ కంటతడి పెట్టారు. జగన్మోహన్ రెడ్డిని ఆప్యాయంగా హత్తుకొని కన్నీటి పర్యాంతమయ్యారు. జగన్ తల్లి విజయమ్మను ఓదార్చారు. చిన్నారికి నామకరణం చేసిన జగన్ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించేందుకు భారీ సంఖ్యలో వైఎస్ఆర్ అభిమానులు, వైసీపీ శ్రేణులు తరలివచ్చారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన మహిళా కార్యకర్త బిడ్డకు జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టారు. 3 నెలల చిన్నారికి తన తల్లి పేరు కలిసి వచ్చేలా విజయశ్రీ అని నామకరణం చేశారు. అనంతరం పాప తండ్రి మాట్లాడుతూ తన రెండో సంతానంగా ఆడబిడ్డ పుట్టిందని పేరు పెట్టమని జగన్మోహన్ రెడ్డిని కోరారని, విజయశ్రీ అని తన బిడ్డకు నామకరణం చేశారని పాప తండ్రి సంతోషం వ్యక్తం చేశారు.